హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్సి మూర్తి వ్లాగ్స్. మనం ఈరోజు రాయల్ ఎన్ఫీల్డ్ హంటర్ 350 గురించి తెలుసుకుందాం. ఇది చూసారుగా బైక్. ఈ బైక్లో మ్యాక్సిమం 3 వేరియంట్స్ వచ్చినాయి. మ్యాక్సిమం మెటీరియో అండ్ రెట్రో అండ్ థర్డ్ వన్ ఇస్ మెటీరియో రెబెల్. మ్యాక్సిమం ఈ బైక్లు మెట్రో మోడల్ అనమాట. మనం దీని గురించి తెలుసుకుందాం. మ్యాక్సిమం అందరూ అడ్వాంటేజ్ చెప్తారు. నేను ఈ బైక్లో కొన్ని డిసడ్వాంటేజ్ గురించి చెప్పదలుచుకున్నాను. మెయిన్లీ ఇది ఓడోమీటర్ అనమాట. ఈ ఓడోమీటర్లో మనకి పాత మోడల్లో మనకి అన్నీ ఉన్నాయన్నమాట. ఫ్యూయల్ కెపాసిటీ మనకి 4 లీటర్స్ తక్కువ ఉన్నప్పుడు చూపించడం, అట్లాగే ట్రిప్ ఏ ట్రిప్ బి సెట్టింగ్, అలాగే టైం చేంజర్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఈ బైక్లో కొన్ని స్పెసిఫికేషన్ అవి మిస్ అయినాయి అనమాట. అట్లాగే మెయిన్లీ ఈ బైక్లో మనకి ఇంకోటి చూసుకోవాల్సింది ఏంటంటే టైర్ అనమాట. మనకి ఇది బ్రేకింగ్ సిస్టమ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు, కొంచెం పూర్గా ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఈజ్ నాట్ డబుల్ ఏబిఎస్, ఇట్ ఇస్ సింగిల్ ఏబిఎస్ కైండ్ ఆఫ్ థింగ్. అండ్ మెయిన్గా ఈ బైక్లో ఇంకోటి ఏం చేసుకోవాలంటే ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే యూఎస్బి కనెక్టర్ అనమాట. మనం యూఎస్బితో కనెక్ట్ అయ్యి ఆ మొబైల్తో మనం ట్రిప్పర్ నావిగేషన్ చేసుకోవచ్చు అనమాట. ట్రిప్పర్ నావిగేషన్ అనేది కంప్లీట్గా ఇంకా ఇది సక్సెస్ఫుల్ అవ్వలేదు. దీనికోసం ట్రై చేస్తున్నారు. ఇది ఇంకా అంత ఫుల్ ఫ్లెడ్జ్గా 100%గా రిలీజ్ చేయట్లేదు. అండ్ మెయిన్గా ఈ బైక్లో ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే యాక్సెసరీస్. మనం ప్రతి యాక్సెసరీస్ మనం మాన్యువల్గా ఎంచుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్లంప్ గార్డ్, సేఫ్ గార్డ్ అండ్ బ్యాక్ రెస్ట్ అండ్ మిర్రర్, ఇవన్నీ మన ఓన్ మనీతో మనం ఎక్స్ట్రాగా పెట్టాలి. నార్మల్గా ఈ బైక్ మెయిన్ స్పెసిఫికేషన్ ఏంటంటే ఇంజిన్ 349/34cc, పవర్ వచ్చి 20.4 NPS, టార్క్ వచ్చి 27 Nm, మైలేజ్ 36 అంటున్నారు. అనేది కన్ఫామ్గా 36 రాదు, ఐ వాజ్ సెయింగ్ 30. అండ్ బ్రేక్స్ వచ్చి డబుల్ డిస్క్ అంటున్నారు, అది వేరియంట్ బట్టి చేంజ్ అవుతుంది. అండ్ టైర్ వచ్చి ట్యూబ్లెస్ కన్ఫామ్గా. ఈ బైక్ నార్మల్గా 1.5 to 1.7 lakhs దొరుకుతుంది. సింపుల్గా రివ్యూ ఏంటంటే ఒక నార్మల్ పీపుల్ ఎఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఓకే, ఇది బెస్ట్ బైక్ అని నేను చెప్పను, కానీ పర్ఫెక్ట్గా మనం యూజ్ అవుతుంది. అండ్ ఇది బ్లూ అనమాట, డాపర్ బ్లూ. దీంట్లో సెకండ్ వేరియంట్ అనమాట. మ్యాక్సిమం 8 వేరియంట్ ఇచ్చారు, రెడ్, బ్లూ అండ్ వైట్. అండ్ దీంట్లో మనం చూసుకుంటే మెయిన్ ట్రిప్పర్ నావిగేషన్ ప్రతి బైక్ గోలేదు, అది చెప్పినట్టే. దీంట్లో మనం చూడండి, ఇది డిజిటల్ వ్యూ అనమాట. ఆన్ ఆఫ్ చేయడం ఇంజిన్ ఇట్లా చూసుకోవచ్చు. అట్లాగే సిగ్నల్స్, రైట్ అండ్ లెఫ్ట్ సిగ్నల్స్. అలాగే మనకు ఫ్రంట్ బటన్ ఉంటుంది, మన దాంట్లో ట్రిప్ ఏ ట్రిప్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు. సీట్ చూడండి, కంఫర్టబుల్గా ఉంది సీట్ కంపేర్ దీనికి బ్యాక్ రెస్ట్ కూడా ఇచ్చారు. అలాగే బ్యాక్ వ్యూ చూడండి బైక్. ద బ్రేకింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ఈ బైక్లో కొంచెం మీడియం రేంజ్ అనమాట, పర్ఫెక్ట్ కాదు. అట్లాగే సైలెన్సర్ చూడండి, సైలెన్సర్ అనేది న్యూ మోడల్ ఇచ్చారు. ఇది కన్ఫామ్గా ఇది కొంచెం అడ్వాంటేజ్గా బాగుంది చూడడానికి. బ్రేకింగ్ జస్ట్ యూజర్ ఫ్రెండ్లీగా కంఫర్టబుల్గా ఉంది. అలాగే మ్యాక్సిమం ఈ బైక్లో కొన్ని చూసుకుంటే రెట్రో బైక్, దీనికి రెట్రోలో ఓన్లీ బ్లాక్ అండ్ సిల్వర్ రిలీజ్ చేసినారు. అండ్ మెట్రోలో ఈ మోడల్లో బ్లూ, రెడ్, వైట్ అని ఉన్నాయి. ఇవి ఇంకా ఇండియాలో కంప్లీట్గా రాలేదు, కాకపోతే మ్యాక్సిమం కొన్ని చోట్ల దొరుకుతుంది అనమాట. ఇది బైక్ కంప్లీట్గా రాయల్ ఎన్ఫీల్డ్ మెట్రోకి, రెట్రోకి ఈ 2 వేరియంట్స్. దీంట్లో మ్యాక్సిమం ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఎందుకంటే మిగతా ఇవి ముందు చూసుకుంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పుడు ప్రజెంట్ మెటీరియో 350, ఫైర్ బాల్ ఇవన్నీ 2 lakhs అబోవ్ ఉన్నాయి. దాన్ని తగ్గించడానికి ఈ బండి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఎఫోర్డబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ట్రై కాదు, కన్ఫర్మ్గా కొనుక్కోవచ్చు విత్ ఫ్యామిలీ సెక్యూరిటీ పర్పస్. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ subscribe to my channel. I will show you more videos on the next vlog. And don't forget to subscribe my channel and click on the bell icon. Thank you.